హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'దివ్యాస్ కుకింగ్ అండ్ వ్లాగ్స్‌లో'. నిజంగా మీరెప్పుడైనా క్యాబేజీతో పచ్చడి ట్రై చేశారా? అసలు ఈ క్యాబేజీ టమాటా పచ్చడి అసలెంత బావుంటుందంటే అంత బావుంటుంది. ఇలా రైస్‌లోకైనా, లేదంటే దోసలల్లోకైనా రోటి పచ్చడి చాలా బావుంటుంది కదా! ఒక్కసారి ఈ క్యాబేజ్ టమాటా పచ్చడిని కూడా ట్రై చేయండి ఈసారి ఎప్పుడైనా గానీ. డెఫినిట్‌గా మీ అందరికి కూడా ఫేవరైట్ అయిపోతుంది. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని దీంట్లోకి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకొని, మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత నేను చూపిస్తున్న ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోండి వన్ బై వన్‌గా. అప్పుడు లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని యాడ్ చేసుకుంటే మనకి ఏవి కూడా మాడిపోకుండా ఉంటాయి. వన్స్ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్‌లోకి టర్న్ ఆఫ్ చేసేసుకొని, చక్కగా ఇలాగా ఒక 5, 6 ఎండుమిర్చిని తీసుకోండి. నేనైతే ఒక హాఫ్ కేజీ తీసుకుంటున్నాననమాట. సో, దానికి సరిపడంత ఎండుమిర్చి కారం తగ్గట్టుగా ఉంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ ఒక 5, 6 ఎండుమిర్చి, ఒక మీడియం సైజ్ టమాటో, ఒక మీడియం సైజు ఆనియన్ అయితే ఏస్తున్నాను. ఇవన్నీ కూడా ఒక్కసారి ఆయిల్‌లో కలుపుకొని, ఇప్పుడు సన్నగా కట్ చేసి తెచ్చిన క్యాబేజీని కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో, ఈ విధంగా యాడ్ చేసుకొని, ఇవన్నీ కూడా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మగ్గబెట్టుకోవాలనమాట. ఎంత మగ్గితే మనకి క్యాబేజీలో ఉన్న ఆ స్మెల్ అంతా పోయి పచ్చడైతే టేస్టీగా వస్తుందనమాట. సో, ఇవన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని లో ఫ్లేమ్‌లోనే మగ్గపెట్టుకోవాలి. ఎప్పుడైనా ట్రై చేయకపోతే డెఫినిట్‌గా ఈ రెసిపీనైతే ట్రై చేయమనే చెప్తాను నేనైతే. దోసలల్లోకైతే చాలా బావుంటుంది ఈ ఇలా మూత పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ కూడా మనము ఈ క్యాబేజ్ అంతా కూడా మగ్గబెట్టుకోవాలనమాట. ఎప్పుడైతే అడుగున కొంచెం మారుతుందన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూసారు కదా! అడుగున కొంచెం ఇదవుతుంది. దీంట్లో ఉన్న వాటర్ అంతా తేమంతా కూడా పోయిందనమాట. సో, ఇలాగ స్టవ్ ఆఫ్ చేసేసుకొని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, అలాగే ఒక 5, 6 కరివేపాకు రెబ్బల్ని కూడా వేసుకొని, దీంతో పాటు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్రని కూడా వేసేసుకొని చల్లారపెట్టుకోవాలనమాట. ఒక్కసారి కలుపుకొని చక్కగా ఇదంతా కూడా చల్లారిన తర్వాత మనం మిక్సీకైతే యేసుకుంటే చాలా బావుంటుంది టేస్ట్ అయితే మాత్రం. ఇదంతా కూడా ఒకసారి చింతపండు వేడికే మగ్గుతుందనమాట. సో, అందుకే లాస్ట్‌లో స్టవ్ ఆఫ్ చేసినాక వేసుకోండి. ఇలాగా అడుగంటుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఈ టెక్స్చర్‌లో ఉన్నప్పుడు మాత్రమే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఎందుకంటే అప్పుడే క్యాబేజ్‌లో ఉన్న ఆ మదప వాసన అనేది పోతుంది. పూర్తిగా చల్లారిన తర్వాత ఇలాగ మిక్సీ జార్‌లోకి తీసుకొని రుచికి సరిపడంత సాల్ట్ వేసుకొని, వాటర్ ఏమి వేయకుండా ఫస్ట్ అయితే మిక్సీకి వేసుకోవాలనమాట. తర్వాత కచ్చాబచ్చాగా వేసుకున్నాక ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ వేసుకొని మిక్సీకి వేసుకోండి సరిపోతుంది. వాటర్ కూడా ఎక్కువ పట్టవు. సో, టమాటా వేసాము, చింతపండు వేసాము కాబట్టి పచ్చడైతే పుల్ల పుల్లగా ఇలాగా స్మూత్ టెక్స్చర్‌లో అయితే మిక్సీకి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి తాలింపైన వేసుకోవచ్చు. లేదంటే ఇలాగే డైరెక్ట్‌గా రైస్‌లోకైనా సర్వ్ చేసుకోవచ్చు. ఎంతో సింపుల్‌గా, ఈజీగా, అలాగే టేస్టీగా ఈ క్యాబేజ్ టమాటో పచ్చడినైతే ఈసారి మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇలాగ ఏదైనా బెండకాయ గానీ, బీన్స్ గానీ, క్యారెట్ గానీ ఫ్రైతో వేడి వేడిగా ఇలాగ తింటే మాత్రం చాలా బావుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడైతే. ఈ రెసిపీ గనక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి, లైక్ చేయండి. థాంక్ యూ ఫర్